ఇంత దూరంగా ఇంత పెద్దగా ఈ పక్కన ఒక భాగము ఆ పక్కన ఒక భాగము కనిపిస్తున్నది. దీన్ని బ్రహ్మకుండ అంటారు కురుక్షేత్రలో. ఈ బ్రహ్మకుండకి చాలా విశేషాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇక్కడి నుంచి పిడికడు మట్టి తీసి బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు కాబట్టి ఇది బ్రహ్మకుండ అనే పేరుతో పిలువబడుతుంది. అంతేకాకుండా లోపల ఒక శివలింగం ఉంటుంది. బ్రహ్మ సృష్టికి ప్రారంభించడానికి ముందు ఒక లింగాన్ని తయారు చేసి దానికి అర్చన చేసి, మనం చూస్తున్న గుడి ఎదురుగా అర్చన చేసి సృష్టిని ప్రారంభించాడు. కాబట్టి భూమి మీద అతి పురాతనమైన లింగంగా దీన్ని చెప్పుతారు. బ్రహ్మ ప్రతిష్ట సృష్టికి ముందు జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. లింగాన్ని చూసాం కదా, ఇది గరుడ నారాయణుడు. ఈ బ్రహ్మకుండలోనే యుద్ధం చివరిలో దుర్యోధనుడు దాక్కుంటాడు, మడుగులో దాక్కుంటాడు కదా నీళ్ళల్లో, అది ఈ బ్రహ్మకుండమే. కొన్ని విశేషాలు బ్రహ్మకుండి గురించి చూద్దాం. చూడండి ఎంత దూరంగా కనిపిస్తుందో. ఇది మరొక పక్క. ఇది ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా చెప్తారు. మానవ నిర్మితం ఎలాగైంది? బ్రహ్మగారు కదా మట్టి తీసింది ఇక్కడి నుంచి. అంటే మట్టి తీసినప్పుడు దానికి ఒక రూపము, సరైన రూపం ఉండదు. ఓ పెద్ద సరస్సులాగా ఉంది, గుంటలాగా ఉంది. దాన్ని అందంగా తీర్చిదిద్దారు కాబట్టి మానవ నిర్మితం. మరో 3-4 విశేషాలు ఉన్నాయి బ్రహ్మకుండ గురించి. ఇప్పుడు చూద్దాం. ఒక మహావీరుడి యొక్క బలిదానంతో మహాభారత యుద్ధం ప్రారంభమైంది. ఆ మహావీరుడి పేరు బార్బారికుడు. ఆయన ఘటోత్కచుడి యొక్క కొడుకు. ఆయన తరువాత కాలంలో కాటు శ్యామ్జీగా ప్రఖ్యాతి చెందాడు. ఆ దేవాలయం చూద్దాం. ఇక్కడున్న ఒక విల్లు 3 బాణాలని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కాటు శ్యామ్జీ కదా, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. కాటు శ్యామ్జీ ఘటోత్కచుడి యొక్క కుమారుడు. మహాభారత యుద్ధానికి ముందు బలిదానం చేసుకున్న మహావీరుడు. మన దగ్గర నుంచి ఒక గుహలోకి దిగుతున్నాం కదా మనం. ఇక్కడ ద్రౌపది కూపు ఉంటుంది, అంటే బావి. ఇక్కడే ద్రౌపది శిరోజాలకి రక్తం రాసి ముడి వేస్తాడు భీముడు, దుశ్శాసనుడి రక్తాన్ని తీసుకొచ్చి. ఇది ద్రౌపది కూప్. పురాతనమైన కట్టడం, సరోవరమే అయినా ఈ ద్రౌపది కూపులో మాత్రం చుక్క నీరు ఉండదు. గీతోపదేశం మధ్య